రంజాన్ స్పెషల్ దివ్య ఖురాన్ మూడవ పారా రెండో సూర 254 నుండి మూడవ సూర 92 వరకు ఆయతులు. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఖురాన్ మహోన్నతమైంది, సురక్షితమైన పలకంలో ఉంది. అల్ బురూజ్ 22వ ఆయత్. మీనింగ్ ఆఫ్ ద హోలీ ఖురాన్. తెలుగు దివ్య ఖురాన్. అనువాదం సంక్షిప్త వ్యాఖ్యానం. మూలానువాదం మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూదీ రహ్మతుల్లా అలై. అనువాదం షేక్ హమీదుల్లా షరీఫ్. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరు. ఆయత నంబర్ 254. విశ్వసించిన ప్రజలారా, క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రి ఉపయోగపడని, సిఫార్సు కూడా చెల్లని ఆ చివరి దినం రాకపూర్వమే మేము మీకు ప్రసాదించిన సిరి సంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మార్గులు. ఆయత నంబర్ 255. అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకూరాదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫార్సు చేయగలవాడెవడు? ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పర్యవేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంత మాత్రమో అలసట కలిగి. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ఆయత నంబర్ 256, 257. ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు. సత్యవాకు అసత్యవాకుల నుండి ప్రస్ఫుటం చేయబడింది. ఇక నుండి తాగూతును తిరస్కరించి అల్లాను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. అతడు ఆశ్రయించిన అల్లాహ్ సర్వము వింటాడు, సమస్తము తెలిసినవాడు. అల్లాహ్ విశ్వాసులకు సంరక్షకుడు, సహాయకుడును. ఆయన వారిని కటిక చీకట్ల నుండి వెలికితీసి వెలుగు చూపిస్తాడు. తాగూత్ అవిశ్వాస మార్గం అవలంబించే వారికి సంరక్షకులు, సహాయకులను. వీరు వారిని వెలుగు నుండి చీకటి వైపునకు లాక్కుపోతారు. వారు అగ్ని జ్వాలలకు గురయ్యేవారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఆయత నంబర్ 258. ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రభు ఎవరు అనే విషయంపై అతనితో వివాదపడిన వ్యక్తి విషయాన్ని గురించి నీవు ఆలోచించలేదా? అల్లాహ్ ఆ వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వడం వల్ల ఈ వివాదం తలెత్తింది. జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభు అని ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నప్పుడు అతను ఇలా జవాబు పలికాడు: చావు బ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నాడు: సరే, అల్లాహ్ సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తాడు, నీవు కాస్త దానిని పడమర నుండి ఉదయింపజేయి. ఇది విన్న ఆ సత్యధికారి బిత్తరపోయాడు. అయితే అల్లాహ్ దుష్టులకు రుజుమార్గం చూపడు. 258. లేక ఉదాహరణకు ఇళ్ల కప్పులపై తలక్రిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు: శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ మళ్ళీ ఏ విధంగా జీవం పోస్తాడు? అప్పుడు అల్లాహ్ అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతను 100 ఏళ్ల వరకు ఉన్నాడు. తరువాత అల్లాహ్ అతన్ని మళ్ళీ బ్రతికించి ఇలా అడిగాడు: నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో చెప్పు. అతడు ఒక రోజో లేక కొన్ని గంటలో అని చెప్పాడు. అల్లాహ్ ఇలా తెలిపాడు: ఇక్కడ ఈ స్థితిలో నీవు 100 సంవత్సరాలు పడి ఉన్నావు. నీవు కొంచెం నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏమాత్రమూ మార్పు లేదు. ఇంకా నీవు నీ గాడిదను చూడు, దాని ఎముకలు సైతం కృషించుకుపోతున్నాయి. ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంగా చూపే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేశాం. ఇంకా చూడు, ఆ గాడిద అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి దానిని మాంసంతో నింపుతామో ఈ విధంగా సత్యం అతనికి తేటతెల్లం కాగానే అతడు ఇలా అన్నాడు: అల్లాహ్ సర్వశక్తిమంతుడని నాకు తెలుసు. ఆయత నంబర్ 260.
మరొక సంఘటన కూడా దృష్టిలో ఉంచుకో. ఇబ్రహీం అలైహిస్సలాం అడిగాడు, ఓ నా ప్రభు, నీవు మృత్యులను ఏ విధంగా బ్రతికిస్తావో నాకు చూపించు. అల్లా, నీకు విశ్వాసం లేదా అని అడిగారు. ఇబ్రహీం అలైహిస్సలాం వినయంగా ఇలా అన్నాడు, నాకు విశ్వాసం అయితే ఉంది, కానీ మనసును తృప్తిపరచడం కోసం అడుగుతున్నాను. అప్పుడు అల్లాహ్ చెప్పాడు, సరే మంచిది, 4 పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో, తరువాత ఒక్కొక్క దాని భాగాన్ని ఒక్కొక్క కొండపై పెట్టిరా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అని బాగా జ్ఞాపకం ఉంచుకో. ఆయత్ నంబర్ 261 నుండి 265. తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది. ఒక్క విత్తనాన్ని నాటితే అది మొలిచి 7 వెన్నెలను ఈనుతుంది. ప్రతి వెన్నుకు 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడును. అల్లాహ్ మార్గంలో తన ధనాన్ని వ్యయం చేసి ఆ తర్వాత తమ దాతృత్వాన్ని మాటి మాటికి చాటుతూ గ్రహీతల మనసును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదము కానీ ఉండవు. మనసును గాయపరిచే దానం కంటే మృదుభాషణం, క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికి అతీతుడు, అత్యంత సహనశీలుడును. విశ్వసించిన ఓ ప్రజలారా, కేవలం పరువుల మెప్పును పొందడానికే తన ధనం ఖర్చు చేసేవాని మాదిరిగా అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించని వాని మాదిరిగా మీరు దిప్పు పొడిచి గ్రహీత మనసును గాయపరిచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధన వ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. ఒక కొండ రాతిపై ఒక మట్టి పొర ఏర్పడి ఉంది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే. ఇలాంటి వారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనము కలుగదు. అవిశ్వాసులకు సత్యమార్గం చూపడం అల్లాహ్ సాంప్రదాయం కాదు. దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశంతో వ్యయపరిచే వారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటనిస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లులు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది. 266వ ఆయతు. సతతం నీరు పారే పిల్ల కాలువలతో, ఖర్జూరం, ద్రాక్ష మొదలైన సకల ఫలాలతో నిండి పచ్చగా అలరారే తోట మీలో ఎవరికైనా ఉండి అతడు వయోభారంతో కృంగి యోగ్యులు కానిటువంటి చిన్నపిల్లలు ఉన్న సంకట సమయంలో ఆ తోట సుడిగాలి గురి అయి నశించిపోవడం మీలో ఎవరికైనా సమ్మతమేనా? మీరు యోచించగలందులకు ఈ విధంగా అల్లాహ్ తన హితవులను విశదపరుస్తారు. ఆయత్ నంబర్ 267 నుండి 269. విశ్వసించిన ప్రజలారా, మీరు సంపాదించిన ధనములోని మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలో మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరి తీసే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఆ వస్తువులనే ఎవరన్నా మీకు ఇస్తే వాటిని మీరు తృణీకర భావంతో తప్ప మనసారా స్వీకరించరు కదా. అల్లాహకు ఏది ఏమాత్రము అవసరం లేదని, ఆయన మహోత్తమమైన గుణములు కలవాడని మీరు తెలుసుకోండి. దారిద్ర్యం ప్రమాదం చూపి శైతాన్ మిమ్మల్ని భయపడతాడు. నీతి బాహ్యమైన నీచమైన మార్గం అవలంబించండి అని ప్రేరేపిస్తాడు. కానీ మిమ్మల్ని క్షమిస్తానని అనుగ్రహిస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. తాను కోరిన వారికి దివ్యజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్యజ్ఞానం లభించిందో వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్నవారే ఈ విషయాల నుండి పాఠం నేర్చుకుంటారు. ఆయత్ నంబర్ 270-271. మీరేమి ఖర్చు పెట్టినది, మీరు మొక్కుబడి చేసుకున్నది అంతా అల్లాహకు తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కానీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వడం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ దుష్కార్యాలు ఎన్నో దీనివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాహకు తెలుస్తుంది. ఆయత్ నంబర్ 272. ప్రవక్త, ప్రజలను సత్యమార్గంలో నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్లాహే సత్యమార్గంలో నడుపుతాడు. మంచి మార్గంలో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేకూరుస్తుంది. అసలు మీరు ఖర్చు చేసేది అల్లాహ్ సంతోషం పొందడానికేగా. కనుక మంచి మార్గంలో మీరు
ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం ఎంత మాత్రము జరగదు. ఆయత్ నంబర్ 273. అల్లా కార్యంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేమికి గురైన వారు ప్రత్యేకంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం చూసి వారి భాగ్యవంతులని భావిస్తారు. వారి ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని గ్రహించగలరు. లోకుల వెంటపడి సహాయం చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు వారు. మీరు వారి సహాయార్థం ఏమి ఖర్చు చేసినా అది అల్లాహకు తెలియకుండా ఉండదు. ఆయత్ నంబర్ 274 నుండి 277 ఆయతులు. తమ సంపదను రేయింబావులు బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. కానీ వడ్డీ తినేవారి స్థితి శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురి కావడానికి కారణం వారు వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా అని అనడమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం హలాల్ చేశాడు, వడ్డీని నిషిద్ధం హరాం చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితవు అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినడం త్యజిస్తే అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయముగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచి అధికంగా చేస్తాడు. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కానీ విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాతును ఇచ్చేవారికి వారి ప్రభు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ శోకం కానీ కలిగే అవకాశం లేదు. ఆయత్ నంబర్ 178 నుండి 181 వరకు. విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహకు భయపడండి. ఇంకా మీకు ప్రజల నుండి రావాల్సిన వడ్డీని విడిచిపెట్టండి. కానీ ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే మీపై అల్లాహ్ తరపు నుండి ఆయన ప్రవక్త తరపు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడితే వడ్డీని వదులుకుంటే అసలు సొమ్ము తీసుకోవడానికి హక్కుదారులు అవుతారు. మీరు అన్యాయం చేయకూడదు, మీకు అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు తెలిసిన వారే అయితే ఆ బాకీని అతనికి దానం చెయ్యండి. అది మీకు ఎక్కువ శ్రేయస్కరం. అల్లాహ్ వద్దకు మీరు మరలి వెళ్ళే రోజున జరిగే పరాభవం నుండి కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడ్డలకు పరిపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏమాత్రం అన్యాయం జరగదు. ఆయత్ నంబర్ 282. విశ్వసించిన ప్రజలారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలము కొరకు అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యవహారాన్ని వ్రాసి పదిలపరచండి. ఇరుపక్షాల మధ్య న్యాయంగా దస్తావేజును ఒక వ్యక్తి రాయాలి. అల్లాహ్ ఎవడికైతే అక్షర జ్ఞానం ప్రసాదించాడో అతడు రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. బాధ్యత మోపబడిన వ్యక్తి అప్పు తీసుకునేవాడు చెప్పి రాయించాలి. అతడు తన ప్రభువైన అల్లాహకు భయపడాలి. నిర్ణయమైన షరతులలో హెచ్చుతగ్గులు చేయరాదు. కానీ రుణం తీసుకునే వ్యక్తి అమాయకుడు లేక బలహీనుడు లేక చెప్పి వ్రాయించలేని అసమర్థుడు అయితే అతని సంరక్షకుడు న్యాయంగా చెప్పి వ్రాయించాలి. ఇంకా మీరు మీలోని 2 పురుషులను దానికి సాక్షులుగా పెట్టుకోవాలి. 2 పురుషులు లభించని పక్షంలో ఒక పురుషుడు 2 స్త్రీలు సాక్షులుగా ఉంచండి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మర్చిపోతే రెండో ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి సాక్ష్యం మీ అందరికీ ఆమోదయోగ్యమో వారి నుండి సాక్షులు ఎన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు సాక్షులు నిరాకరించకూడదు. వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపంలో రాయించడానికి అశ్రద్ధ చేయకూడదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి మీ కొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయం చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా మీరు అనుమానాలకు అపోహలకు గురి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే సాధారణ వ్యాపార సంబంధమైన లావాదేవీలను రాయకుండా ఉంటే అందులో అభ్యంతరం లేదు. కానీ వ్యాపార వ్యవహారాలు నిశ్చయించేటప్పుడు తప్పకుండా సాక్షులను పెట్టుకోండి. దస్తావేజు రాసేవానిని సాక్షులను పీడించరాదు. ఆ విధంగా చేస్తే అది పాపం అవుతుంది. అల్లాహ్ ఆగ్రహాన్ని నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరైన పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. ఆయత్ నంబర్
283. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు దస్తావేజు రాసేవాడు దొరకని పక్షములో మీ వద్ద ఉన్న వస్తువును తాకట్టు పెట్టండి. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభువైన అల్లాహకు భయపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాహకు తెలుసు. 284. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తము అల్లాదే. మీరు మీ మనసులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎట్టకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించటానికి, తాను కోరిన వారిని శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నింటిపైన అధికారం కలవాడు. 285వ ఆయత్. ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు: మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరిని భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసా వహించాము. స్వామి, క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ దశకే మరలి వస్తాం. 286 ఆయత్. ఏ ప్రాణిపైన అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాల్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాల్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి: మా ప్రభు, పొరపాట్ల వల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. స్వామి, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమేన్. 3. ఆలీ ఇమ్రాన్. ఆయతులు 200. అవతరణ మదీనాలో. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 1-2 ఆయతులు. అలిఫ్ లామ్ మీమ్. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. 3-4 ఆయతులు. ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మునుపు అవతరించిన గ్రంథాలను ధృవపరుస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గం చూపటానికి తౌరాత్, ఇంజీల్ గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంకా సత్యాలను వేరు చేసి చూపే గీటురాయిని అవతరింపజేశాడు. ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడడం నిశ్చయం. అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును. ఆయత నంబర్ 5-9 వరకు. భూమి ఆకాశాల్లోని ఏ వస్తువు అల్లాహకు గోప్యంగా లేదు. మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారంగా తీర్చిదిద్దేది ఆయనే కదా. మహాశక్తిశాలి, మహావివేకి అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ప్రవక్త, నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆ దేవుడే. ఈ గ్రంథంలో 2 రకాల ఆయతులు ఉన్నాయి. మొదటివి ముహక్కమాత్, స్పష్టమైనవి. అవి గ్రంథానికి పునాదుల వంటివి. రెండోవి ముతషాబిహాత్, అస్పష్టమైనవి. వక్ర మనస్కులు కలతలను రేపేందుకు ఎల్లప్పుడూ ముతషాబిహత్ వెంటబడి వాటికి అర్థాలు తొడిగే ప్రయత్నం చేస్తారు. కానీ వాటి అసలు అర్థాన్ని అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు. దీనికి భిన్నంగా పరిపక్వ జ్ఞానం కలవారు ఇలా అంటారు: వాటిని మేము విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు నుండి వచ్చినవే. యథార్థమేమిటంటే, ఏ విషయాన్ని నుండైనా విజ్ఞత కలవారే గుణపాఠం నేర్చుకుంటారు. వారు అల్లాహను ఇలా ప్రార్థిస్తారు: ప్రభు, నీవు మాకు సరైన మార్గాన్ని చూపావు. ఇక మా మనసులను వక్ర మార్గం వైపునకు మళ్లించకు. నీ కారుణ్యనిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైన దాతవు నీవే. ప్రభు, నీవు నిశ్చయముగా మానవులందరినీ ఒక రోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావడంలో ఏమాత్రమూ సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడవు కావు. ఆమేన్. 10-13 ఆయతులు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి వారి ఐశ్వర్య బలం కానీ, సంతాన బలం కానీ అల్లాహకు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనం అయి తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిరౌన్ అనుచరులు, అంతకు పూర్వపు విధేయుల ముగింపు వంటిది అవుతుంది. వారు అల్లాహ్ ఆయతులను అసత్యాలుగా తిరస్కరించారు. పర్యవసానంగా వారి పాపాలకుగా అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే, నిశ్చయముగా అల్లాహ్ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ప్రవక్త,
నీ సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వారికి ఇలా చెప్పు, అనతి కాలంలోనే మీరు లోబరుచుకోబడతారు, నరకానికి తరమబడతారు. నరకం చాలా చెడ్డ నివాసం. బదర్ యుద్ధ రంగంలో మార్కొన్న ఆ 2 వర్గాలలో మీకు గుణపాఠం సూచన ఉన్నది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడింది, రెండోది అవిశ్వాసుల వర్గం. అవిశ్వాసులు విశ్వాసులకు రెట్టింపుగా ఉన్న విషయాన్ని చూసేవాళ్ళు స్వయంగా తమ కళ్ళతోనే చూశారు. కానీ అల్లాహ్ తాను ఇష్టపడ్డ వారిని తన సహాయంతో బలపరుస్తాడు అనే విషయాన్ని యుద్ధ పరిణామం నిరూపించింది. కళ్ళున్న వారికి ఇందులో ఒక మహత్తరమైన బోధ ఇమిడి ఉంది. ఆయత్ నెంబర్ 14 నుండి 17. స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షకంగా చెయ్యబడింది. కానీ ఇవన్నీ అనిత్యమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నదే. ఇలా చెప్పు, వాటికంటే ప్రశస్తమైనదేదో నేను మీకు తెలిపేదా? భయభక్తులు కలవారి కొరకు వారి ప్రభు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి శాశ్వతమైన జీవితం లభిస్తుంది. పరిశుద్ధ చరిత్రైన భార్యల సాంగత్యం లభిస్తుంది. అల్లాహ్ సమ్మతి లభిస్తుంది. అల్లాహ్ తన దాసుల నడవడికను శ్రద్ధతో గమనిస్తాడు. వారు అల్లాహ్ను ఇలా వేడుకుంటారు, ప్రభు, మేము విశ్వసించాము, మా తప్పులను మన్నించు, మమ్మల్ని నరక జ్వాల నుండి కాపాడు. వారు సహనశీలురు, సత్యసంధులు, విధేయులు, దానపరులు, క్షమించు అని రాత్రి చివరి గడియలలో అల్లాహ్ను వేడుకుంటారు. ఆయత్ నంబర్ 18 నుండి 20. తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడు, ఆ మహాజ్ఞానిని తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగాను న్యాయంగాను సాక్ష్యమిస్తారు. అల్లాహ్ దృష్టిలో అసలు ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే. గ్రంథం ఇవ్వబడిన వారు ఈ ధర్మాన్ని త్రోసిరాజని విభిన్న విధానాలను అవలంబించారు. వారి ఈ వైఖరికి కారణం వారు జ్ఞానం వచ్చిన తరువాత కూడా ఒకరిపై ఒకరు అత్యాచారం చేయటానికే సంకల్పించడమే. అల్లాహ్ ఆజ్ఞలను, ఆయన బోధలను శిరసావహించడానికి తిరస్కరించే వారి లెక్కను పరిష్కరించడం అల్లాహకు ఎంతో సేపు పట్టదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక వీరు నీతో ఘర్షణకు తలబడితే ఇలా చెప్పు, నేను నా అనుచరులు అల్లాహకు సంపూర్ణంగా విధేయులమయ్యాము. గ్రంథం కలవారిని, గ్రంథం లేనివారిని, ఉభయులను ఇలా అడుగు, మీరు కూడా ఆయన పట్ల విధేయతకు దాస్యానికి అంగీకరించారా? అలా చేస్తే వారు సరి అయిన మార్గాన్ని పొందినట్లే. కానీ ఒకవేళ వారు దానికి విముఖులైతే నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయడమే. తరువాత అల్లాహ్ తన దాసుల విషయాలను తానే స్వయంగా చూసుకుంటాడు. 21, 22 ఆయతులు. అల్లాహ్ ఆదేశాలను, బోధలను శిరసా వహించడానికి తిరస్కరించేవారికి, ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికి, సత్యాన్ని, న్యాయాన్ని శాసించటానికి, ప్రజలలో నుండి లేచేవారి ప్రాణాల వెంట పడేవారికి బాధాకరమైన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. వారి కర్మలు ఇహపరాలు రెండింటిలోనూ వృధా అవుతాయి. వారికి సహాయపడేవాడెవ్వడు ఉండడు. ఆయత్ నెంబర్ 23 నుండి 25. గ్రంథజ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా? దైవ గ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందులకు గాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు. ఆ తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు. వారి ఈ నడతకు కారణం వారు మమ్మల్ని నరకాగ్ని అసలు ముట్టుకోదు, ఒకవేళ మాకు నరకశిక్ష పడినా అది కొన్ని రోజులు మాత్రమే అని చెప్పుకోవడం స్వయం కల్పితాలైన వారి నమ్మకాలే. వారిని తమ ధర్మం విషయంలో అనేక అపోహలకు లోను చేశాయి. ఏ దినమైతే రావడం తథ్యమో ఆ దినాన మేము వారిని సమావేశపరిచినప్పుడు వారి గతి ఏమవుతుందో ఆ రోజున ప్రతి మనిషికి తాను సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ అన్యాయం జరగదు. ఆయత్ నంబర్ 26 నుంచి 27. ఇలా అను, ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపత్యానికి ప్రభువు, నీవు కోరిన వారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారి నుండి దాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. శుభాలు నీ ఆధీనంలో ఉన్నాయి. నిస్సందేహంగా నీకు అన్నింటిపైన అధికారం ఉంది.
నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు, పగలును రాత్రిలోనికి ప్రవేశింపజేస్తావు. ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని తీస్తావు, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని తీస్తావు. నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు. ఆయత నంబర్ 28 నుండి 30. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంత మాత్రము ఎన్నుకోరాదు. అలా చేసేవారికి అల్లాహతో ఏ విధమైన సంబంధము లేదు. అయితే వారి దౌర్జన్యం నుండి రక్షణ పొందడానికి మీరు ఆ వైఖరిని అభినయిస్తే అది క్షమార్హమే. కానీ అల్లాహ్ తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రజలను ఇలా హెచ్చరించు, మీ మనసులలో ఉన్నదంతా మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహకు తెలుసు. భూమి ఆకాశాలలో ఉన్నది ఏది ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపైన ఉంది. ప్రతి మనిషి తాను చేసిన మంచి చేసినా లేక చెడ్డ చేసినా దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతుంది. తనకు ఈ రోజు ఇంకా ఎంతో దూరంగా ఉంటే ఎంత బాగుండేది అని మనిషి ఆ రోజున కోరుకుంటాడు. అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ. ఆయత్ నంబర్ 31 నుండి 32. ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. వారితో ఇంకా అల్లాహకు ప్రవక్తకు విధేయత చూపండి అని అను. ఒకవేళ వారు నీ ఈ సందేశాన్ని స్వీకరించకపోతే అల్లాహ్ తనకు తన ప్రవక్తకు విధేయత చూపడానికి నిరాకరించిన వారిని ప్రేమించడం అనేది నిశ్చయముగా జరగదు. ఆయత్ నంబర్ 33 నుండి 37. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంకు, నూహ్ అలైహిస్సలాంకు, ఇబ్రహీం అలైహిస్సలాం సంతతికి, ఇమ్రాన్ అలైహిస్సలాం సంతతికి, సమస్త భూలోకవాసులపై ప్రాధాన్యతనిచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు. ఒకరి వంశాన్ని నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఇమ్రాన్ స్త్రీ అల్లాహ్ను ఇలా ప్రార్థించినప్పుడు అల్లాహ్ విన్నాడు. ప్రభు, నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను. అది నీ సేవకు అంకితం. నా ఈ కానుకను స్వీకరించు. నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసినవాడవు. తరువాత ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు ఆమె ఇలా విన్నవించుకుంది. ప్రభు, నాకు ఆడు శిశువు కలిగింది. ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహకు బాగా తెలుసు. బాలుడు బాలిక వంటి వాడు కాడు. సరే, నేను దానికి మర్యం అని పేరు పెట్టాను. శాపగ్రస్తుడైన సైతాను బారి నుండి రక్షణ కొరకు నేను దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. చివరకు ఆమె ప్రభు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు. ఇంకా జకరియను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు. ఆయత్ నంబర్ 37-41 వరకు. జకరయ్య ఆమె గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థాలను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు, మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆమె ఇలా జవాబు చెప్పింది, అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఈ పరిస్థితిని చూసిన జకరయ్య తన ప్రభువుని ఇలా ప్రార్థించాడు, ప్రభు, నీవు నీ మహిమతో నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. ప్రార్థనలను వినేవాడవు నీవే. జకరయ్య తన గదిలో నిలబడి నమాజు చేస్తూ ఉన్నప్పుడు దైవదూతలు సమాధానంగా ఇలా ప్రకటించారు, అల్లాహ్ నీకు యహ్యాను గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్ ఆజ్ఞను ఒకదాన్ని ధ్రువపరిచేవాడుగా వస్తాడు. అతనిలో నాయకత్వపు దర్పము, పెద్దరికపు టీవీ ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం కలిగి ఉంటాడు. ప్రవక్తగా నియమింపబడతాడు. సజ్జనుల్లో పరిగణింపబడతాడు. జకరయ్య ఇలా అన్నాడు, ప్రభు, నేనా ముసలివాణ్ణి, నా భార్య ఏమో గొడ్రాలు, నాకు కొడుకు ఎలా కలుగుతాడు? ఇలా సమాధానం వచ్చింది. అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరిన దానిని చేస్తాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు, స్వామి, నా కొరకు ఏదైనా సూచన నిర్ణయించు. అల్లాహ్ ఇలా అన్నాడు, సూచన ఏమిటంటే నీవు 3 రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడలేవు. అప్పుడు నీవు నీ ప్రభువును ఎక్కువగా స్మరించు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడు. ఆయత్ నంబర్ 42-43. తరువాత ఒకప్పుడు దైవదూతలు వచ్చి మరియంతో ఇలా అన్నారు, మరియం, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు, నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు. ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యం ఇచ్చి
నిన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు. మరియం, నీవు నీ ప్రభువునకు విధేయురాలుగా ఉండు. ఆయన సాన్నిధ్యంలో సజ్జా చెయ్యి, సాష్టాంగపడు. రుకు చేసే దాసులతో నీవు రుకు చెయ్యి, నమ్రతతో వంగు. ఆయత నంబర్ 44. ప్రవక్త, ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు. వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. లేకపోతే మరియం సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయ నిర్ణయం కొరకు ఆలయ సేవకులు తమ తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా. ఇంకా వారి మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. 45 నుండి 48 ఆయుధులు. దైవదూతలు ఇలా అన్నారు, మరియం, అల్లాహ్ తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు. అతని పేరు ఈసా మసీహ్. అతను మరియం కుమారుడు. అతడు ఇహపర లోకాలలో గౌరవనీయుడవుతాడు. అల్లాహ్ సామీప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణింపబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంపాదిస్తాడు. ఇంకా అతను ఒక సత్పురుషుడవుతాడు. ఇది విన్న మరియం ఇలా అన్నారు, ప్రభు, నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడు చేతుతోనైనా తాకలేదే. సమాధానం లభించింది, అలానే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పనిని చెయ్యాలని నిర్ణయించినప్పుడు కేవలం దానిని అయిపో అంటాడు, అంతే, అది అయిపోతుంది. దైవదూతలు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. తౌరాత్, ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. ఆయత నంబర్ 49 నుంచి 51. ఇంకా అతనిని ఇశ్రాయేల్ సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. ప్రవక్తగా ఇశ్రాయేల్ సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు, నేను నీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోనికి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టి గుడ్డిని, కుష్టి రోగిని బాగు చేస్తాను. ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో, మీ గృహాలలో ఏమేమి నిల్వ చేసి ఉంచుతారో కూడా మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాత్ గ్రంథోపదేశాలను ధృవపరచడానికి నేను వచ్చాను. ఇంకా పూర్వం మీకు నిషేధించబడిన హరాం కొన్ని వస్తువులను ధర్మసమ్మతం హలాల్ చేయడానికి కూడా వచ్చాను. చూడండి, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనలు తీసుకువచ్చాను. కనుక అల్లాహకు భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రవ్వే, మీకు ప్రవ్వే. కనుక మీరు ఆయన దాస్యాన్నే చెయ్యండి. ఇదే రుజుమార్గము. ఆయత నంబర్ 52 నుంచి 53. ఇశ్రాయేల్ వంశస్థుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా అన్నాడు, అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు? అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు, మేము అల్లాహకు సహాయకులము, మేము అల్లాహను విశ్వసించాము, మేము ముస్లింలము, అల్లాహకు విధేయులము అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభు, నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము, సందేశహరుణ్ణి అనుసరించడానికి మేము అంగీకరించాము. మా పేర్లు సాక్షుల జాబితాలో రాయి. ఆయత నంబర్ 54 నుంచి 57. ఇశ్రాయేల్ సంతతి వారు ఈసా అలైహిస్సలాంకు వ్యతిరేకంగా రహస్యపు ఎత్తులు పన్నసాగారు. వారి ఎత్తులకు పై ఎత్తులను అల్లాహ్ కూడా పన్నాడు. ఎత్తులు వేయడంలో అల్లాహ్ మేటి, అది అల్లాహ్ రహస్య తంత్రమే. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, ఈసా అలైహిస్సలాం, నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి, అంటే వారి చెడు సాంగత్యం నుండి, వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండడం నుండి కాపాడి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను. మీరంతా చివరకు నా వద్దకే మరలి వస్తారు. అప్పుడు మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చెబుతాను. అవిశ్వాస వైఖరిని, తిరస్కార ధోరణిని అవలంబించిన వారిని ఇహపరాల రెండింటిలోనూ కఠినంగా శిక్షిస్తాను. వారు సహాయకులు ఎవరినీ పొందలేరు. ఇక విశ్వసించి మంచి పనులు చేసే వారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడతాయి. బాగా తెలుసుకోండి, దుర్మార్గులను అల్లాహ్ ఎంత మాత్రమూ ప్రేమించాడు. 58 నుంచి 60 ఆయతులు. ప్రవక్త, మేము నీకు వినిపించేవి సూచనలతోనూ వివేకముతోనూ నిండి ఉన్న గాథలు. అల్లాహ్ దృష్టిలో ఈసా అలైహిస్సలాం పుట్టుక ఆదం అలైహిస్సలాం పుట్టుక వంటిదే. అల్లాహ్ ఆదం అలైహిస్సలాం మట్టితో చేసి అయిపోయని ఆజ్ఞాపించాడు. అతను అయిపోయాడు. అసలు వాస్తవం ఇది. అది మీ ప్రభు తరపు నుండి మీకు తెలవబడుతుంది. దాన్ని శంకించే వారిలో నీవు చేరు. ఆయత నంబర్ 61 నుండి 63. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఇక నీతో ఎవరైనా ఈ విషయంలో వివాదానికి దిగితే
ప్రవక్త వారితో ఇలాను, రండి, మీరు మేము స్వయంగానూ వద్దాం, మన ఆలుబిడ్డలను కూడా పిలుచుకు వద్దాం, అసత్యం పలికే వారిపై అల్లా శాపం పడుగాక అని ప్రార్థిద్దాం. ఇవి పూర్తిగా నిజమైన సంఘటనలే. వాస్తవం ఏమిటంటే అల్లా తప్ప వేరే దేవుడు లేడు. అల్లా నిశ్చయముగా ఆయన శక్తియే అన్ని శక్తుల కంటే మహత్తరమైనది. ఆయన వివేకం విశ్వ వ్యవస్థను నడుపుతున్నది. ఒకవేళ వారు ఈ షరతుపై పోటీలో పాల్గొనడానికి విముఖులైతే వారు సంక్షోభాన్ని రేకెత్తించే వారు మాత్రమే అనేది స్పష్టమైపోతుంది. అల్లాహ్ సంక్షోభాన్ని రేకెత్తించే వారి స్థితిని బాగా ఎరిగినవాడే. 64 ఆయత్. ప్రవక్త ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటంటే మనం అల్లాహకు తప్ప మరెవరికీ దాస్యం చేయరాదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టరాదు. మనలో వారెవరు అల్లా తప్ప మరెవరిని తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఎలా అను, మేము ముస్లింలము, కేవలం అల్లాహకే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. ఆయత్ నంబర్ 65 నుంచి 68. గ్రంథ ప్రజలారా, ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మం గురించి మీరు ఎందుకు తగాదా పడుతున్నారు? తౌరాత్, ఇంజీలు గ్రంథాలు ఇబ్రహీం అలైహిస్సలాం తర్వాతేగా అవతరించాయి. మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా? మీకు తెలిసిన విషయాల గురించి మీరు బాగా వాదించారు, కానీ మీకు తెలియని విషయాల గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహకు తెలుసు, కానీ మీకు తెలియదు. ఇబ్రహీం అలైహిస్సలాం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. అతను అచంచలమైన విశ్వాసము గల ముస్లిం. అతను ఎంత మాత్రము ముష్రికులలోని వాడు కాదు. ఇబ్రహీం అలైహిస్సలాంతో సంబంధం కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది అతన్ని అనుసరించిన ప్రజలకు మాత్రమే. ఇప్పుడు ఈ ప్రవక్త ఇతన్ని విశ్వసించేవారు ఆ సంబంధానికి అందరికంటే ఎక్కువగా అర్హులు. కేవలం విశ్వసించిన వారికే అల్లా అండదండలు లభిస్తాయి. ఆయత్ నంబర్ 69 నుంచి 71. విశ్వసించిన ప్రజలారా, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతున్నది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవరిని అపమార్గం పట్టించడం లేదు, కానీ వారు దానిని గ్రహించడం లేదు. గ్రంథ ప్రజలారా, అల్లాహ్ సూచనలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు? స్వయంగా మీరే వాటిని చూస్తూ ఉన్నప్పటికీ, గ్రంథ ప్రజలారా, మీరు సత్యానికి అసత్యపు రంగును పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? బుద్ధిపూర్వకంగా సత్యాన్ని ఎందుకు దాస్తారు? ఆయత్ నంబర్ 72 నుంచి 74. గ్రంథ ప్రజలలోని ఒక వర్గం ఇలా అంటుంది, ఈ ప్రవక్తను విశ్వసించిన వారిపై అవతరించిన దాన్ని ఉదయం విశ్వసించండి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఈ ఉపాయం వల్ల వారు తమ విశ్వాసం నుండి వెనక్కి మరలవచ్చు. ఇంకా వారు మన మతవాణ్ణి తప్ప మరెవరిని నమ్మకండి అని పరస్పరం చెప్పుకుంటారు. ప్రవక్త వారితో ఇలాను, వాస్తవానికి మార్గదర్శకత్వం అంటే అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వమే. మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దానినే ఆయన మరొకరికి ఇవ్వడం అనేది, లేదా మీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించడానికి ఇతరులకు బలమైన వాదాన్ని ఇవ్వడం అనేది కేవలం ఆయన అనుగ్రహమే. ప్రవక్త వారితో ఇంకా ఇలాను, అనుగ్రహము, గౌరవము అనేవి అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ విశాల దృష్టి కలవాడు, అంతా తెలిసినవాడు. తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్ అనుగ్రహం మహత్తరమైనది. ఆయత్ నంబర్ 75 నుంచి 77. గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటి వాడంటే, అతడిపై నమ్మకంతో మీరు కనక రాశిని అప్పగించిన దానిని అతడు మీకు తిరిగి ఇస్తాడు. మరొకడు కేవలం 1 దినారు విషయంలో కూడా మీరు అతన్ని నమ్మితే, అతడు దానిని మీరు అతడి నెత్తిపై కూర్చుంటే తప్ప తిరిగి ఇవ్వడు. వారి ఈ నైతిక స్థితికి కారణం ఏమిటంటే, వారు ఈ విధంగా అంటారు, ఉమ్మీల యూదులు కాని వారి వ్యవహారంలో మమ్మల్ని పట్టుకోవడం జరగదు. ఈ అబద్ధాన్ని వారు కల్పించి అల్లాహకు ఆరోపిస్తున్నారు. అది అంటే అటువంటి ఏ మాటను అల్లాహ్ అనలేదనే విషయం వారికి బాగా తెలుసు. అసలు వారిని ప్రశ్నించడం ఎందుకు జరగదు? ఎవరు తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో, చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాహకు ప్రీతిప్రాప్తులవుతారు. ఎందుకంటే భయభక్తులు కలవారంటే అల్లాహకు ఎంతో ప్రేమ. ఇక ఎవరు అల్లాహకు చేసిన వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను స్వల్పమైన వెలకు విక్రయిస్తారో వారికి పరలోకంలో ఏ భాగము లేదు. ప్రళయం రోజున అల్లాహ్ వారిని పలుకరించడు, వారి వైపు చూడడు, వారిని పరిశుద్ధులుగానూ చేయడు. పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది.
ఆయత నంబర్ 78. వారిలో కొందరు తాము చదివేది గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలికలు తిప్పుతారు. కానీ వాస్తవంగా అది గ్రంథంలోని భాగము కాదు. వారు మేము చదివేదంతా అల్లాహ్ తరపు నుండి వచ్చినదే అని అంటారు. కానీ అది అల్లాహ్ తరపు నుండి రాలేదు. వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాహకు అంటగడుతున్నారు. ఆయత నంబర్ 79 నుండి 80. ఏ వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ప్రసాదిస్తే అతడు ప్రజలతో మీరు అల్లాహకు బదులుగా నాకు దాసులు కండి అనడం తగదు. అతడు ఇదే అంటాడు, మీరు ఇతరులకు బోధించేటటువంటి, స్వయంగా చదివేటటువంటి గ్రంథంలోని ఉపదేశాలు కోరే విధంగా నిజమైన రబ్బానీలు అవండి. దైవదూతలను లేక ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోకండి అని అతను మీతో ఎన్నటికీ అనడు. ముస్లింలైన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించడం సాధ్యమా? ఆయత నంబర్ 81 నుండి 82. జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవక్తల నుండి అల్లాహ్ ఈ వాగ్దానం తీసుకున్నాడు, నేను ఈరోజు మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాను. పూర్వం నుండి మీ వద్ద ఉన్న హితోపదేశాన్ని ధృవీకరిస్తూ రేపు ప్రవక్త ఎవరైనా మీ వద్దకు వస్తే ఆయనను మీరు విశ్వసించవలసి ఉంటుంది, ఆయనకు సహాయం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవచించి అల్లాహ్ ఇలా అడిగాడు, ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? నా తరపు నుండి మీపై మోపబడిన ఈ ప్రమాణం, బరువు, బాధ్యతలను మీరు స్వీకరిస్తారా? వారు ఇలా అన్నారు, అవును మేము స్వీకరిస్తాము. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, అయితే దీనికి సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో వారే హద్దులు మీరేవారు. ఆయత నంబర్ 83 నుండి 85 వరకు. ఇక ఈ ప్రజలు అల్లాహకు విధేయత చూపే విధానాన్ని, అల్లాహ్ ధర్మాన్ని వదిలిపెట్టి మరొక విధానాన్ని దేన్నైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమి ఆకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లింలై ఉన్నాయి. ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త ఇలాను, మేము అల్లాహ్ను విశ్వసిస్తాము, మాపై అవతరింపజేయబడిన హితోపదేశాన్ని విశ్వసిస్తాం. ఇంకా ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం మరియు యాకూబ్ అలైహిస్సలాం సంతానములపై అవతరించిన దానిని కూడా విశ్వసిస్తాం. ఇంకా మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరపు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను కూడా విశ్వసిస్తాం. మేము వారి మధ్య విచక్షణ చెయ్యము. మేము అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లింలుగా ఉన్నాము. ఎవడైనా ఈ విధేయత విధానాన్ని ఇస్లాం కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంత మాత్రమో ఆమోదించబడదు. అతడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు. ఆయత నంబర్ 86 నుండి 91 వరకు. విశ్వాసవరం పొందిన తరువాత మళ్ళీ అవిశ్వాసాన్ని అవలంబించే ప్రజలకు అల్లాహ్ సన్మార్గం చూపుతాడనేది ఎలా జరుగుతుంది? వాస్తవానికి ఈయన ప్రవక్త అనే విషయం సత్యం అని వారే స్వయంగా సాక్ష్యమిచ్చారు. ఇంకా వారి వద్దకు స్పష్టమైన సూచనలు కూడా వచ్చాయి. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు. వారి ఈ దుర్మార్గానికి తగిన ప్రతిఫలం వారిని అల్లాహ్, దైవదూతలు, సర్వమానవులు శపించడమే. ఇదే స్థితిలో వారు సదా ఉంటారు. వారి శిక్ష తగ్గదు, వారికి వ్యవధి ఇవ్వబడదు. కానీ ఎవరు తరువాత పశ్చాత్తాపపడతారో, తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షింపబడతారు. అల్లాహ్ క్షమించేవాడును కనికరించేవాడును. అయితే విశ్వసించిన తరువాత ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో, ఇంకా తమ అవిశ్వాసంలోనే ముందుకు పోతారో వారి పశ్చాత్తాపం ఎంత మాత్రము అంగీకరించబడదు. ఇటువంటి వారు పక్కా మార్గభ్రష్టులు. ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసూలు బాశారో వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి కాపాడుకోవడానికి భూమినంత బంగారం నింపి పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విషయం నిత్యం. ఇలాంటి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది. ఇంకా వారికి సహాయం చేసేవారెవరు ఉండరు. ఆయత నంబర్ 92. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ మార్గములో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహకు బాగా తెలుసు.